ఆయన మానాన్ని అడ్డెట్టుకోవడానికి ఆ గోని బట్ట కట్టారు, ముండ్ల కిరీటం పెట్టారు, చేతులు కట్టారు, తీసుకొచ్చారు, నిలబెట్టి ఇలా అంటున్నారు, ప్రభుని చూపిస్తూ ఇతనంటే నాకే నేరం లేదన్నారు. ఏం చెప్పారు చెప్పండి? వాళ్ళకి సరిపోలేదు ఆ పాదాలకి. ఇంత చేసిన వాళ్ళు ఏమన్నా చెప్పనా? రక్తపు ముద్దగా చూపించిన తర్వాత ఫిలాతు ఫీలింగ్ ఇది. ఏమన్నాడంటే, ఇంత ఎలా చూసైనా సరే జాలి పడతారేమో అనుకున్నారంటే, ఇలా చూసి సరే ఇంక మా కోపం తీరిపోయింది, ఇక వదిలేయండి ఇక్కడి నుంచి, మాకు అవసరం లేదని అంటారు అనుకున్నాడు పిలాతు. ఇంత జరిగే కూడా ఏమన్నారు తెలుసా? మాకు సరిపోదు, మాకు ఆ దెబ్బలు సరిపోవు, మాకు ఇవేమి సరిపోవు, మాకు ఇంకా ఆ లోపల మాకు అలా పగుండిపోయింది. ఆ పగ ఏంటంటే సిలువేము, సిలువేము, సిలువేము. ఎవడండి ఆయన దుర్మార్గుడు అంటున్నది? ఆయన చేతి నీళ్ళు, మా చేతి నీళ్ళు దాగినోళ్ళు. ఎవరండి ఆయన అంతగా ఏడిపిస్తున్నది చెప్పండి? చాలి దయ. పిలాతు అనుకున్నాడు ఇలా చూసైనా క్షమించేస్తారేమో అనుకున్నాడు. కానీ వాళ్ళు అన్నారు, చావాల్సిందే, ఆ మనిషి ప్రాణం పోతే గాని మాకు మనశ్శాంతి ఉండదు. చివరికి ఏం గెలిసే చెప్పండి? ఆ నోరే గెలిచింది, ఆ కేకలే గెలిసే, చంపిస్తారు. మనకు రాయబడిన మరో పదం ఏంటో చెప్ప. ఆ రోజు పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజువా? ఎస్, నేను రాజునే. ఈరోజు నేను అడుగుతున్నాను, యేసు ప్రభు రాజే, రాజుగా నువ్వు స్వీకరించగలవా? ఎస్, నా లైఫ్లో ఆయన కింగ్ నువ్వు ఆహ్వానించగలవా? నా కింగ్ కొరకు నేను అన్నీ మానుకోగలను నువ్వు అనగలవా? అనలేమ్మా. ఎందుకు చెప్పనా? ట్యాక్స్ కట్టద్దా? ఎక్కడైనా యేసు ప్రభు ట్యాక్స్ కట్టద్దు అన్నాడు. క్రీస్తు అని చెప్పుకున్నది నిజమే, రాజునని చెప్పుకున్నది నిజమే, రాజ్యం ఉందని చెప్పుకున్నది నిజమే, అన్నీ నిజమే. చిన్న ముడి అంటే చెప్పనా, ట్యాక్స్ కట్ట అన్నాడండి ఎక్కడైనా ఆయన. ఇదంతా బాగా రాజు ఇప్పుడు ఇది మైండ్లో పెట్టేసుకున్నాడు. ఎవరు? పిలాతు. పిలాతు పిలాతు మైండ్లో పెట్టుకుని వచ్చి ఇప్పుడు అడుగుతున్నాడు. ఏమని క్వశ్చన్ చేస్తున్నాడు చూడండి యేసుక్రీస్తు వారిని. ఒకసారి మళ్ళీ అక్కడికి రండి, ఒకసారి మళ్ళీ రండి ఒకసారి. అదే యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 34వ వచనమా? 18వ అధ్యాయం 33వ వచనం. పిలాతు తిరిగి నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా? ఇతరు నా గూర్చి నీతో చెప్పురా. ఏమని అడిగాడండి? నువ్వు రాజువా అన్నాడు. ఎందుకు అడిగంటాడు చెప్పండి, ఇప్పుడు మీకు అర్థమైపోతే. ముఖ్యాంశాలు మళ్ళీ చెప్పమంటారా? చెప్పండి మరి. ఎందుకు పిలాతు నువ్వు రాజు అని ఎందుకు అడిగాడు? ఈయన్ని ఇక్కడ వదిలి బయటికి వచ్చాడుగా, ఈయన్ని ఇక్కడ పెట్టి బయటికి వచ్చాడుగా, ఒంటరిగా పంపించారు, ఇక్కడ ఉండు వస్తా అని చెప్పి బయటికి వెళ్ళాడుగా. బయటికి వెళ్ళి లోపలికి వచ్చేసరికి బయట ఏం చెప్పారు? కింగ్ అని చెప్పుకుంటున్నాడు సార్, ట్యాక్స్ వద్దంటున్నాడు సార్, ఆడు మాబు ఫామ్ చేస్తున్నాడు సార్, దుర్మార్గుడు సార్, గవర్నమెంట్ ని చక్కగా చూసే మీ ఉత్తమ గవర్నమెంట్ మాకు లేకుండా చేసేలా ఉన్నాడు సార్ అని ఇదంతా ఎక్కించేశారు. ఎవరికి? పిలాతుకి. ఇప్పుడు లోపలికి వచ్చినట్టు ఇదంతా సబ్జెక్ట్ లోపల పెట్టుకున్నాడు. సింగిల్గా వచ్చిన అడిగాడు, నువ్వు కింగ్వా అని అడిగాడు. అప్పుడు యేసుప్రభు వారు ఇంకా తెలివైనాడు, ఆయన తెలివైనాడు దేవుడు ఆయన. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వే చెబుతున్నావా, నీకెవడైనా చెప్పాడా అన్నాడు. ఈడే పెద్ద జడ్జి అంటే ఆయనకి జడ్జి. ఆయన అడుగుతున్నాడు, నువ్వే చెప్తున్నావా, నీకు ఎవరైనా చెప్పారా? ఆయన ఒక విషయం అడుగుతున్నాను. అందుకు పిలాతు, నేను యూదున్నా ఏమి నేను కింగ్ అని ఒప్పుకోవడానికి? చెప్పారయ్యా అంటే ఆన్సర్ ఇచ్చాడు అనమాట. నేను యూదున్నా ఏమి కింగ్ అని ఒప్పుకోవడానికి చెప్పారు. అడుగుతున్నాను, ఆరోపణలు నీ మీద ఆరోపణ పడుతున్నాయి, ఆరోపణలు చెప్పు. అడ్మిట్ అవుతున్నావా? ఒప్పుకుంటున్నావా? అడ్మిట్ అవుతావా? రాజు అని అంటున్నారు, అడ్మిట్ అవుతావా అని అడిగారు. అప్పుడు అన్నాడు ఆయన, నీకు విషయం చెప్పాలని ఆయన చెప్తూ, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకున్నట్లు నా సేవకులు పోరాటం చేదురు. ఇప్పుడు చెప్పండి, వాడు అడిగిన దానికి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడులే. చెప్పండి, మీరు అనుకున్నట్టే మీ గవర్నమెంట్ ని నేను పడగొట్టాలన్న థాట్సే నాకు ఉండుంటే నా అరెస్ట్ జరిగే సమయానికి పబ్లిక్ లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావాలి. వచ్చిందా? ఆ కొరకు ప్రాణాలు పెడతానన్నాడు. ఒక్కళ్ళేండి నా దగ్గర చూడు. పేతురు లేడు, యోహాన్ లేడు, యాకోబు లేడు, ఒక్కళ్ళేడు చూడు.
నేను రాజుగానే ప్రకటించుకుని ఉంటే ఇప్పటికే నేను చాలా టీములు ఫామ్ చేద్దును. ఒకవేళ మీరు అనుకున్నట్టే గవర్నమెంట్కి వ్యతిరేకంగా నేను టీం ఫామ్ చేస్తే ఇప్పటికి నా మీద దెబ్బడక ముందే, ప్రధాన యాజకుని ఇంటి ముందుకు రాకముందే నా సైనికులు లేదా నా దాసులు ఏం చేద్దరు చెప్పను, ఫైట్ చేద్దరు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మీరు అనుకున్న రాజ్యాలు కట్టడానికి రాలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎలా అర్థమవుతున్నానో, మీకు ఎవరు ఎలా చెప్తున్నారో నాకు తెలియదు, కానీ మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను, నేను ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు. అయితే అప్పుడు అన్నాడు మళ్ళీ, మరి నువ్వు రాజు అంటున్నారు, 37 వచ్చినదే. అందుకు పిలాతు, మరి రాజు అంటే మళ్ళీ క్వశ్చన్, ఓకే లాజిక్ బాగా చెప్పావు, నీకు ఎవరు టీం లేదంటున్నావు, మరి నువ్వు రాజు అంటే దాన్ని క్లైమ్ చేసుకుంటున్నావుగా, రాజు అని అంటే ఎస్ ఐఎమ్ కింగ్. ఏ విషయంలో చెప్పనా, సత్యమును స్థాపించడానికి వచ్చిన రాజు నేను. సత్యము స్థాపించడానికి వచ్చిన రాజ్యము, నాకు రాజ్యం ఉందే కానీ ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు. నాకు ఒక ధ్యానం ఉంది, నాకు ఒక గురు ఉంది. నేను ఎందుకు పుట్టానంటే నీ మీద జెండా ఎగరేయడానికో, వాడి మీద జెండా ఎగరేయడానికో, వీడికి వ్యతిరేకంగా నేనేదో చేద్దామనో, నేను పేరు ప్రఖ్యాతుల కొరకు నేను పుట్టలేదు. నేను ఎందుకు పుట్టానంటే సత్యము గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాను, సత్య స్థాపనకై వచ్చాను, సత్యం కొరకు జీవించడానికి వచ్చాను, సత్యం తరపున రెఫరెన్స్గా నేను నిలబడ్డాను. నా రాజ్యం మీరు అనుకున్నాను, నా వలన మీ గవర్నమెంట్కి ఏ ప్రాబ్లం లేదు. తెలివైనడు గనక, జడ్జి స్థాయిలో ఉన్నాడు గనక, విషయం చెప్పకుండానే వివరించకుండానే అర్థమైపోయింది గనక అతడు ఈ మాట విని, అతడు ఈ మాట చెప్పి బయట ఉన్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు. మీరు రాజు అన్నారు, ఆయనకి ఈ లోక సంబంధమైన రాజ్యాలు లేవు. దుర్మార్గుడు అంటున్నారు, నాకేమీ కనబడలేదు. మీకు కనబడుతున్నది నాకు కనబడలేదు. మీరు చూస్తున్నది నేను చూడలేకపోతున్నా. బయటకు వచ్చాడంటే అధికారి లోపల తిరుగుతున్నాడు, బయటకు తిరుగుతున్నాడు, లోపల తిరుగుతున్నాడు, బయటకు తిరుగుతున్నాడు, లోపల తిరుగుతున్నాడు. ఇక్కడ గ్యాప్ ఉంది చూసారా, 38కి 39కి గ్యాప్ ఉంది చూసారా, అది అలానే జ్ఞాపకం పెట్టుకోండి. ఆ గ్యాప్ని జ్ఞాపకం పెట్టుకోండి, పై వారాల్లో మనకు ఉపయోగపడుతుంది. ఆ గ్యాప్లోనే హేరోదు ఆ రాత్రి పగళ్ళు ఎన్నిసార్లు యేసుప్రభుని కూర్చోబెట్టి, నిలబెట్టి, లేపి అక్కడ పంపించి, ఈ మాట నేను అనలేకపోతున్నాను, కానీ తప్పదు, మీకు ఆ బాధ అర్థం అవ్వాలని అన్నాను. కుక్కకి గొలుసులేసి పిచ్చి కుక్కని ఎలాగైతే ఈది ఏదో తిప్పేస్తారో, ఆ వీధులంటూ పలుమార్లు ప్రభుని తిప్పేశారండి. అక్కడ తిప్పారు, ఎక్కడ తిప్పారు, అక్కడ తిప్పారు. ఆడెళ్ళి రకరకాల అంటున్నాడు. ఆడు నవ్వుతున్నాడు, ఆడొక ఎదవాడు, ఆడ పనికి మళ్ళీ వాడు నవ్వుతున్నాడు. ఏ రోజు కాడు సృష్టికర్త మానవ ఆకారంలో ఇళ్ళలోకి వస్తే వాళ్ళు నవ్వడం ఏంటంటే వాళ్ళకి ఏం రైట్ ఉందండి? యేసుప్రభు మాట అంటాడు, పిలాతు నీకో మాట చెప్తున్నాను, పైనుంచి అధికారం ఉంటే తప్ప నా మీద ఎక్కడ వాళ్ళు నువ్వు రాసి పెట్టుకాను, ఎప్పుడు ఏం చేయలేడు నన్ను. నా తండ్రి కోరిన దాని ప్రకారం నేను పోతున్నాను తప్ప మీరు ఎవర్రా నన్ను ఏం చేయడానికి. ఇందుకు ఒక విచిత్రమైన సన్నివేశం చదువుతుంది 19వ అధ్యాయం. అది జ్ఞాపకం పెట్టుకోండి, మనకు వచ్చే వారం ఉపయోగపడుతుంది. అది జ్ఞాపకం పెట్టుకోండి. 19వ అధ్యాయం. ఆయనను కొరడాలతో కొట్టించను, సైనికులు ముండ్లతో కిరీటము. మీరు ఒకసారి ఇమేజినేషన్ చేసుకోండి, ఒకసారి మీరు ఆ వ్యూలోకి రండి. అప్పటికి 5 సార్లు జడ్జిమెంట్ జరిగిపోయిందండి. 5 సార్లు. ఎన్నిసార్లు? 5 సార్లు జడ్జిమెంట్ చేశారంటే ఈ కొరడాలతో కొట్టే సమయానికి అప్పటికి 5 సార్లు జడ్జిమెంట్ అయిపోయింది. ఎక్కడైపోయింది 5 సార్లు జడ్జిమెంట్? ఒకసారి అలానే ఉంచండి, ఒకసారి వెనక్కి రండి. సందర్భం లూకా గారు డీటెయిల్గా ఇచ్చారు ఆ జడ్జిమెంట్లు. ఒక్కసారి లూకాసు సువార్త రండి. లూకాసు సువార్త 23వ అధ్యాయం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 4వ వచనం చూడండి. పిలాతు ప్రధాన యాజకులతోనూ ఒక్కటైనా కనబడలేదు. 2వ జడ్జిమెంట్. 3వ జడ్జిమెంట్ అక్కడ ఉంటుంది చూడండి. ఏ రోజు కూడా కనబడలేదు. ఇది 3వ జడ్జిమెంట్. ఇది నెక్స్ట్ వీక్ ఆలోచిద్దాం వీలైతే. అప్పటికి ఎన్ని జడ్జిమెంట్లు అయిపోయినాయండి. ఈయన నేరస్తుడు కాదు, ఈ నేరాలు ఏవి ప్రూవ్ చేయబడవు. ఇవన్నీ ఆరోపింపబడిన ఆర్గ్యుమెంట్లు మాత్రమే, ఏవి నిజాలు కాదని అప్పటికే 3 సార్లు జడ్జిమెంట్ ఇచ్చారు. మరలా జడ్జిమెంట్ ఇస్తున్నారు చూడండి 3 సార్లు. ఇక్కడ మరలా 22వ వచనంలో 3వ మారతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అతని యందు మరణానికి తగినది
ఏ నేరం కనబడితే అప్పటికి 4 జడ్జిమెంట్లు అయిపోయినాయండి. అప్పటికి ఇంకో పై వచ్చిన మీరు చూడండి, ఏ రోజు దగ్గరికి వెళ్ళేసరికి ఒక జడ్జిమెంట్ అయిపోయింది. సుమారు 5 సార్లు ఏమని జడ్జిమెంట్ వచ్చింది చెప్పండి? ఈయన యందు ఏ తప్పు లేదు, ఏ తప్పు లేదు, ఏ తప్పు లేనోడిని అన్యాయంగా కొరడాలతో కొట్టడానికి పంపించేశారు. ఇప్పుడు చెప్పండి, ఎవడండి పిలాతు మంచోడు అన్నది? ఎవడండి సిలువ త్యాగంలో పిలాతుకి సంబంధం లేదన్నది? ఎవడండి ఈ క్రైమ్ స్టోరీలో వాడు అక్యూజ్డ్ కాదన్నది? ఎవరు చెప్పండి? ఇది పిలాతుకి ఏ సంబంధం లేదని ఎలా అనగలరు? అనేక సార్లు యూదుల చట్టాలను ఎదిరించి నిలబడ్డావే, అప్పుడు నిలబడినప్పుడు ఇప్పుడు ఎందుకు నిలబడలేకపోయావు? అనేక సార్లు నీకు నచ్చిన జడ్జిమెంట్లు యూదులకు వ్యతిరేకంగా ఇచ్చావు, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? మీ ఆవిడ చెప్పింది ఇంట్లో ఆ నీతిమంతుని జోలికి పోవద్దని. నీకు ఇన్ని తెలిసినా నువ్వెందుకు అప్పగించావు? నీకు నచ్చినట్టు చేసుకుంటాను. ఎంత రెక్లెస్ అండి! పిలాతుని చూస్తే ఎవరెవరు కనబడుతున్నారనేది నాకు తెలియదు, కానీ పిలాతులో మన లక్షణాలన్నీ కనబడతాయి. మీరు జాగ్రత్తగా చూడండి. పిలాతులో మన లక్షణాలన్నీ కనబడతాయి. తీసుకొచ్చారు 19వ అధ్యాయంలో. చూద్దాం ఒకసారి 19వ అధ్యాయంలో ఏం జరుగుతుందో చూడండి, ముగించేద్దాం. 19వ అధ్యాయంలో మొదటి వచనం నుండి, యోహాను సువార్త 19వ అధ్యాయం మొదటి వచనం నుండి. అప్పుడు పిలాతు యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటము అల్లి, ఒకసారి మీరు ఊహించుకోండి, కామన్గా చదివేస్తున్న పదాలేమో, వారు కొరడాలతో కొట్టారంటే చరిత్ర చెబుతుంది ఆ కొరడాలతో కొడుతున్నప్పుడు చాలా దారుణంగా ఉంటుంది. ఆ కొరడాలతో కొడుతున్న ఆ బాధని మనం భరించలేం, ఆ కొరడాలని మనం ఊహించలేం, ఆ కొరడాలని మనం కనీసం అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మీకు వచ్చిన స్ట్రైక్ అవ్వాలి. యెషయా గ్రంథం తీయొద్దు, 53వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదన్న వచనం ఎందుకు రాశారు చెప్పిన ప్రవక్త? ఆయనకి స్వరూపమైనను సొగసైనను లేదన్న వచనం ఎందుకు రాశారంటే మీరు గమనించండి, ఆ కొరడా దెబ్బలకి చర్మం ముక్కలుగా లేచిపోద్దండి. అలాంటి కొరడాలండి అవి. జడలుగా అల్లుతారు. జంతువుల ఎముకలను ఆ కొరడా మధ్యలో పెడతారు. అది ఇలా కొట్టినప్పుడు అది లాక్కుని శర్మను అలా లాక్కుంటూ వస్తుంది. చరిత్రకారుడు, యూదుల చరిత్రకారుడు ఇలా రాశాడు, ఆ కొరడా దెబ్బలకు యేసుప్రభు కట లోపల ఉన్న ఎముకలు బయటకు కనబడిపోయాయి. మళ్ళీ అంటున్నాను, ఇది సిలువకు బిగినింగ్ మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, ఇది సిలువకు బిగినింగ్ మాత్రమే. బిగినింగే, సిలువ కాదు. కొరడాలతో కొట్టారు, చేసింది సరిపోలేదండి. వీళ్ళు ఎంత టార్చర్ పెట్టారండి ఆయన్ని. ముళ్ళన్నీ పెద్ద పెద్ద ముళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఆ ముళ్ళన్నీ ఏరుకుని వచ్చి, ఆ ముళ్ళుకి పెద్ద ముళ్ళ కిరీటం ఏరుకుని వచ్చి దాన్ని ఒక కిరీటం చేసి అది ఇలా వేసి ఆ ముళ్ళు అలా నొక్కేశారంటే ఒకసారి మీరు ఊహించుకోండి, ఎలా ఎంత గట్టిగా నొక్కేసి ఉంటారు. నొక్కేసి అలా అంటున్నారట, యూదుల రాజా శుభము, ఇంగ్లీష్లో గుడ్ లక్ అనూసారట. మొఖం మీద ఉమ్మూసారట, కొరడాలతో కొట్టారట. ముళ్ళిలా దగ్గర కూర్చేసి ఇంకా చేసింది సరిపోలేదని ఇలా లాగబెట్టి కొట్టి గుడ్ లక్, నెక్స్ట్ అసలు ప్రోగ్రాం ఉందని ఇక అన్నారట. సిలువకి బిగినింగ్ లోనే ఆయన చాలా ఎడిపించేశారండి. ఆయన్ని ఉమ్మేశాడు. ఆడెవడో పనికి మళ్ళీ వచ్చాడు, శుభమని చెప్పి ఆయన అరిచేతులతో కొట్టిరి. అక్కడ ఉంది చూడండి 3వ వచనంలో, శుభమని చెప్పి ఆయన అరిచేతులతో కొట్టిరి. కిందికి రాస్తున్నాడు, పిలాతు మరలా ఎలుపులకు వచ్చి, ఇదిగో ఈయన యందు నాకు ఏ దోషము నాకు కనబట్లేదు. ఏమంటున్నాడండి? పిలాతు బయటికి తీసుకొచ్చి, ఇదిగో ఈయన యందు నాకు ఏ దోషం. ఒక ఇమేజ్ చూడండి. పిలాతుకి ఒక థాట్ ఉంది, అక్కడ ఒక థాట్ ఉంది. కొరడాలు తెంతు కొట్టించాడు. ఆ ఇమేజ్, ఆ రక్తపు ముద్దకున్న యేసుక్రీస్తు వారి ఇమేజ్ ఒకసారి చూడండి, ఎంత దారుణంగా. మెల్ గిబ్సన్ కొంతవరకు ఊహించి తీసిన సినిమా ఇది, ఊహ మాత్రమే. ఇంకా రియల్ ఎలా ఉంటుందో వీలైతే ఆ ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూడండి, మళ్ళీ చూడండి, ఆ ఇమేజ్ చేయండి. ఆ ఇమేజ్ మీరు జాగ్రత్తగా ఉండండి. యెషయా గ్రంథం మీకు గుర్తు రావాలి. నెక్స్ట్ అదిగో చూడండి, రక్తపు ముద్ద అయిపోయాడండి. యెషయా గ్రంథంలో రాసింది అదేనండి. సొగసైనను స్వరూపమైన లేదు. ఆయన అపేక్షించడానికి అంత అట్రాక్షన్ పర్సన్గా లేడు. అదేదో పైన ఒక చిన్న వస్త్రం ఉంచారు ఆయన మానాన్ని అడ్డెట్టుకోవడానికి. ఆ గోనె బట్ట కట్టారు, ముండ్ల కిరీటం పెట్టారు, చేతులు కట్టారు,
తీసుకొచ్చారు, నిలబెట్టి ఇలా అంటున్నారు, ప్రభుని చూపిస్తూ, ఇతనేందో నాకేం నేరం లేదన్నారు. ఏం చెప్పారు చెప్పండి? వాళ్ళకి సరిపోలేదు ఆ పాదాలకి. ఇంత చేసిన వాళ్ళు ఏమన్నా చెప్పనా? రక్తపు ముద్దగా చూపించిన తర్వాత పిలాతు ఫీలింగ్ ఇది. ఏమన్నాడంటే, ఇంత ఎలా చూసైనా సరే జాలి పడతారేమో అనుకున్నారంటే, ఇలా చూసి సరే ఇంక మా కోపం తీరిపోయింది, ఇక వదిలేయండి, ఇక్కడి నుంచి మాకు అవసరం లేదని అంటారు అనుకున్నాడు పిలాతు. ఇంత జరిగా కూడా ఏమన్నారు తెలుసా? మాకు సరిపోదు, మాకు ఆ దెబ్బలు సరిపోవు, మాకు ఇవేమి సరిపోవు, మాకు ఇంకా ఆ లోపల మాకు అలా పగుండిపోయింది. ఆ పగ ఏంటంటే సిలువేము, సిలువేము, సిలువే. సిలువకు బిగినింగ్ లోనే ఎంత నలిపేశారో చూడండి. సిలువేము, సిలువమే అని గట్టిగా సార్ నడుతుంది. ఈ సిలువ ఏమన్నది ఎవడండి? నేను అడుగుతున్నాను, ఎవరండి? ప్రజలను ఉంది అక్కడ. ఎవరా ప్రజలు? రొట్టెలు తిన్నోళ్ళు. ఎవరా ప్రజలు? ఎవరా ప్రజలు? స్వస్థతలు పొందినవారు. ఎవడండి ఆయన దుర్మార్గుడు అంటున్నది? ఆయన చేతి నీళ్ళు, మా చేతి నీళ్ళు దాగున్నారు. ఎవరండి ఆయన అంతగా ఏడిపిస్తున్నది చెప్పండి? చాలి దయ. పిలాతు అనుకున్నాడు, ఇలా చూసైనా క్షమించేస్తారేమో అనుకున్నాడు. కానీ వాళ్ళు అన్నారు, చావాల్సిందే, ఆ మనిషి ప్రాణం పోతే గాని మాకు మనశ్శాంతి ఉండదు. పిలాతు ఏమి చేయలేకప్పుడు అన్నాడు, ప్రశ్నలు అడిగాడు. లోపలికి వెళ్ళి 27వ అధ్యాయంలో మళ్ళీ అడుగుతున్నాడు, మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఈ ఎన్నిసార్లు చెప్పిన ఆయన మౌనం వహిస్తున్నాడు. ఒక మాట అన్నాడు. ఏమంటున్నాడు చూడండి. ముళ్ళ కిరీటం, ఓదరంగ వస్త్రములు ధరించిన వాడే యేసు నిలుపులకు రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. ప్రధాన యాజకులు, బంట్రోతులు ఆయనను చూసి సిలువ వేయము, సిలువ వేయమని కేకలేసరి. ఆ మత్తయి సువార్తలు ఉంది, సిలువ వేయము, సిలువ వేయమని అరిసింది. ప్రజలు అరిశారు. ఆశ్చర్యకరమైన సంగతి చెప్పిన, బైబిల్లో రాయబడిన మాట, వారి కేకలే చెప్పండి గెలిచాయట. ఒరేయ్, 5 సార్లు నిర్దోష అని జడ్జిమెంట్ వచ్చింది. 5 సార్లు నిర్దోష అని జడ్జిమెంట్ వచ్చినా చివరికి ఏం గెలిచాయి చెప్పండి? ఆ నోరే గెలిచింది, ఆ కేకలే గెలిచాయి, చంపేస్తారు. మనకు రాయబడిన మరో పదం ఏంటో చెప్పిన, ఆ రోజు పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజువా? ఎస్, నేను రాజునే. ఈరోజు నేను అడుగుతున్నాను, యేసు ప్రభు రాజే, రాజుగా నువ్వు స్వీకరించగలవా? ఎస్, నా లైఫ్ లో ఆయన కింగ్ నువ్వు ఆహ్వానించగలవా? నా కింగ్ కొరకు నేను అన్ని మానుకోగలను నువ్వు అనగలవా? అనలేమా? ఎందుకు చెప్పనా? మన దృష్టిలో, మన హృదయంలో యేసుప్రభు రాజు కదా. ఎవరు రాజు చెప్పండి? మనకు మనమే రాజులు, మనకు మనమే ప్రధానమంత్రులు, మనకు మనమే. ఎందుకంటే ఆయన రాజుగా ఒప్పుకుంటే నువ్వు ప్రతి దినం నువ్వు సిలువేసుకోవాలి. యేసుప్రభుని వెంబడిస్తానంటున్నావు కానీ నీకు అన్ని పిలాతు లక్షణాలే. పిలాతు అన్నాడు, నువ్వు రాజువా అని అడిగాడు. ఎస్, నేను రాజుని. మరో ప్రశ్న అడిగాడు, నిన్ను మాట్లాడగాలి, నాకు ఇడిపించే అవకాశం ఉంది, నువ్వు ఒప్పుకుంటే నేను ఇడిపిస్తాను. నిన్ను ప్రశ్న అడుగుతున్నాను, నేను ఇడిపిస్తాను, నాతో మాట్లాడవా అన్నాడు. మాట్లాడిన కానీ ఒక మాట చెప్తాను, నా తండ్రికి పర్మిషన్ ఇస్తే తప్ప ఎవడో నన్ను ఏం చేయలేవు, నువ్వు కూడా ఏం చేయలేవు. నీకు ఇదే నేను చెప్తాను, ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడను. మీరు చేయాలనుకున్నది త్వరగా చేసేయండి, చేయాలనుకుంటే త్వరగా చేసేయండి. పిలాతుని అడిగింది నేను ముగించేస్తున్నాను త్వరగా. పిలాతు ఎన్ని ప్రశ్నలు అడిగాడు తెలుసా? సత్యం అంటే ఏంటని అడిగాడు. పిలాతు ఏమడిగాడు తెలుసా? నువ్వు రాజువా అని అడిగాడు. పిలాతు ఏమన్నాడు తెలుసా? నాకు పవర్ ఉంది తెలుసా అని అడిగాడు. 3 ప్రశ్నలు అడిగాడు. ఆ 3 ప్రశ్నల్లో నువ్వు నేను కనబడతాం. మీరు చూడండి, నువ్వు రాజువా అని అడిగాడు. అతగాడికి రాజు అని తెలియదు, నీకు యేసుప్రభు రాజు అని తెలుసు. అయినా నువ్వు ఆయన ఎక్కడ నిలబెడతావు చెప్పు? నీ గుమ్మం బయట, నీ హృదయం వెలుపులే నిలబెడతావు. అడిగాడు ఏమని తెలుసా? సత్యం అంటే అని అడిగాడు. 38వ వచనంలో సత్యం అంటే అని అడిగాడు. మీరు గమనించండి, సత్యం అంటే అని అడిగాడు. సత్యం తెలుసుకునే ప్రయత్నం చేశాడా? ఈరోజు నేను అడుగుతున్నాను, సత్యం వినబడుతున్నాను అడుగుతున్నాను, సత్యం వినాలన్న మనసు, నేర్చుకోవాలన్న మనసు నీకుందా? నువ్వు పిలాతు గడవు కాదా చెప్పు? వాడు సత్యం అంటే జస్ట్ క్వశ్చన్ రేజ్ చేసి వెళ్ళిపోయాడు. ఈరోజు నీకు సత్యం వినబడుతున్నప్పుడు ఆ సత్యం వెల కోరుతుంది, నువ్వు ఇవ్వగలవా?
ఆ సత్యం నీ సమయాన్ని వెలకొడుతుంది, నీ జ్ఞానాన్ని వెలకొడుతుంది, నువ్వు చెప్పుకునే ప్రతి విషయాన్ని వెలకొడుతుంది, వెనకాల రమ్మంటుంది, త్యాగం చేయమంటుంది. ఆ సత్యం ఇలా అంటుంది. ఏమని తెలుసా? సత్యము అంటే అడిగిన వాడికి ప్రతి ఒక్కటి చెప్తున్న సత్యం ఏమని చెప్పిందంటే, నువ్వు పాపివి అని చెప్తుంది. ఆ సత్యం చెబుతున్నది ఒప్పుకుంటావా? నీ స్వనీతి వలన నీకు నీతి లేదని సత్యం చెప్తుంది, ఒప్పుకుంటావా? నువ్వు నిలబడగలవా? ఆశీర్వాదకరంగా ఉండగలవా? నీ నీతిని, నీ కొరకు, దేవుడి కొరకు, ఇదిగో నువ్వు ఇలా ఉండాలి, నీ పరుగు, నీ ఆకలి, నీ కోరిక, నీ దాహం, చివరికి నువ్వు మరణించే మరణం కూడా ఇదిగో దేవుడి కొరకని సత్యం కోరుతుంది. ఆ సత్యం నువ్వు వినగలవా? పిలాతుగాడు సత్యం అంటే ఏంటని ఎలాగైతే అడిగేసి పక్కకు పోయాడని అడుగుతున్నాను. ఈరోజు సత్యం కొరకు నువ్వు సమయాన్ని కేటాయించగలవా? సత్యం కొరకు నీ ధనాన్ని కేటాయించగలవా? సత్యం కొరకు నీ నాలెడ్జ్ను పెట్టుబడిగా పెట్టగలవా? సత్యం కొరకు నీ ప్రాణాన్ని తృణప్రాయంగించగలవా? సత్యం కొరకు నీ కుటుంబాన్ని, బంధాన్ని పక్కన పెట్టి రాగలవా? సత్యం కొరకు నువ్వు దేవుని కొరకు చనిపోగలవా? ఏంటి సత్యం అంటే? సత్యం అంటే ఇది. దీనిని స్వీకరించాలంటే మరి చెప్తున్నాను, దమ్ముండాలి. సత్యాన్ని స్వీకరించాలి. దమ్ము పిలాతుగాడికి లేదు. ఆ దమ్ము పిలాతుగాడికే కాదు, ఈరోజు చాలా మందికి లేదు. సత్యం స్వీకరించాలని దమ్ముండాలి. ఏం దమ్ముండాలి? నీ టైం ఇచ్చే సత్యానికి ఇవ్వగలవా? నీ నాలెడ్జ్ ఇచ్చే ఇవ్వగలవా? నీ లైఫ్ ఇచ్చే సత్యానికి ఇవ్వగలవా? నువ్వు ఇవ్వలేవు. పిలాతుగాడు అడిగేసి ఎలాగైతే పక్క పోయాడో, నువ్వు కూడా సత్యాన్ని ఎలా నేర్చుకున్నావు తెలుసా? 2 రెళ్ళు 4 అని నేర్చుకున్నావు. ఎవరికి కావాలి 2 రెళ్ళు 4 అని నేర్చుకుంటే? వెల కావాలి, వెల వెల వెల. సత్యం వెల కోరుతుంది. రా, నీ సంపాదన అంతా ఇచ్చి నా కొరకు రా, నా కొరకు మరణించడానికి రా. సామెత గ్రంథంలో ఉంది. సత్యం ఏం కోరుతుందంటే నీ టైం, నాలెడ్జ్ అన్నిటినీ కోరుతుంది. అది పిలాతు అది ఇవ్వలేడు, పిలాతు అది చేయలేడు, పిలాతు వల్ల కాదు, పిలాతుకి అది జరగదు. పిలాతు అన్నిటినీ సాక్రిఫైస్ చేసి దేవుడి దగ్గరికి రాలేడు. పైపెచ్చికి 10వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. పిలాతు అంటున్నాడు, నువ్వు నాతో మాట్లాడవా, నువ్వు నాతో మాట్లాడవా? జాగ్రత్త గమనించండి, 3 సార్లు నా 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 అంటాడు చూడండి. నాతో మాట్లాడవా, నాతో మాట్లాడు 3 సార్లు అంటాడు చూడండి. పిలాతు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం కలదు, నిన్ను సిలువ వేయటకు నాకు అధికారం కలదు. నా నా నా. సత్యం ఏంటో చెప్పిన, ఆ నాయే సావాలంటారు. నేనన్నదే చావాలి. పిలాతు ఎందుకు యేసుక్రీస్తు అని అర్థం చేసుకోలేకపోతే తెలుసా? నా. ఈరోజు మనలో, నీలో, అందరిలో ఉన్న ఫీలింగ్ ఏంటి చెప్పనా? నేను, నా. అది చచ్చితే గాని ఈరోజు నీ కళ్ళ ముందుకు వచ్చినా నీకు అర్థం కాదు. ఈ సత్యం నీ బుర్రకెక్కదు. పిలాతు జడ్జాగా ఒక మాట అడిగాడు, ఈయనేం చేద్దాం అని అడిగాడు 23వ అధ్యాయంలో. ఈయన అందు ఏ దోషం లేదు, ఈయనేం చేయమంటారని అడిగారు. ఈ క్వశ్చన్ మన అందరిది. ప్రతి మానవ జీవితంలో అతి పెద్ద ప్రశ్న ఏంటో తెలుసా? యేసు ప్రభు కొరకు ఎంత వివరంగా చెప్పేశారు. ఇప్పుడు నేను నా లైఫ్లో ఏం చేయాలి? ఒకటి స్వీకరించాలి, లేదా చెప్పండి వద్దని తృణీకరించి సిలువ పొమ్మనాలి. ఈ ప్రశ్న నిన్ను కూడా అడుగుతున్నాను. ఏం చేస్తావు నీ లైఫ్లో యేసుక్రీస్తు వారిని స్వీకరించి నిన్ను నువ్వు ఆయన కొరకు చంపుకుంటావా? స్వీకరించి నిన్ను నీ కొరకు కాకుండా నా అన్నదని చంపి యేసు ప్రభు కొరకు నిన్ను అప్పగెట్టుకుంటావా? లేదా ఈయనతో ఉంటే అన్ని తగ్గించుకుని ఉండాల్సి వస్తుందని చెప్పి ఆయనే పిలాతులాగా వదిలేసి వెళ్ళిపోతావా? జడ్జిమెంట్ నీ ముందు ఉంది. ఇది పార్ట్ 1. పిలాతు గూర్చి పార్ట్ 1. పార్ట్ 2 చూద్దాం, వచ్చేవారు చూద్దాం. ఏ రోజు ఉన్నాడు, ఆ మోతుబర్లు పెద్ద మనుషులు ఉన్నారు. ఈ సిలువ చుట్టూ ఇన్ని రాజకీయాలు చేసి 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 సృష్టికర్తను సృష్టిలో చెప్పండి సిలువేసి చంపేసి అమ్మయ్యా అనుకున్నాను. చంపే వరకు కొనకలేదండి. అదంతా మన మీదకి వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది. ఇవన్నీ మన మీదకి వస్తుంటే ఒప్పుకోకపోతే ఖచ్చితంగా వస్తుంది. నిన్ను 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 నీ పిల్లల వరకు కూడా ఈ త్యాగం నేను ప్రశ్నిస్తాను. ఈ త్యాగం నీకు అలాగే అర్థమైతే, ప్రభువా పిలాతుని చూస్తున్నప్పుడు నాకు అధికారం కనబడట్లేదు. పిలాతు అడిగిన 3 ప్రశ్నలు నాకు కనబడుతున్నాయి. ఒకటి, నువ్వు రాజువా అని వాడు అడిగాడు. నువ్వు రాజువా అని అడిగి తెలుసుకున్నాను, కానీ రాజుగా నా లైఫ్లోకి నిన్ను స్వీకరించలేదు. సత్యం అంటే ఏంటని అడిగాడు. సత్యం వినబడుతున్నా చెవిచ్చే సమయం నాకు లేదు ప్రభువా అని ఒప్పుకోండి. సత్యం వినబడుతున్నా సత్యం నేర్చుకోవడానికి నేను ఏమీ కేటాయించిన ప్రభు అని పిలాతు లాంటి యాటిట్యూడ్ నాకు ఉంది ప్రభు అని ఒప్పుకో. నా అని సింహాసనం కూర్చుని మోతుబరు కబుర్లు ఎలాగైతే చెప్పాడో ప్రతి దాంట్లో నానే చచ్చిపోతున్నాను ప్రభు అని పిలాతు నాలో బతుకున్నాడని ఒప్పుకో. మోకాలు వేయగలిగిన వారు మోకాలు వేయండి, మోకాలు వేయలేని వారు లేచి నిలబడండి.
ఎవరైతే మన సంఘ పెద్దలు ఉన్నారో ఈ ప్రభు రాత్రి భోజనంలో పాల్గొనండి. ప్రభు యొక్క అమూల్యమైన రొట్టెను ద్రాక్షరసాన్ని సంఘానికి అందజేయండి. అలానే కళ్ళు మూసుకోండి. ఎవరి కొరకు ఆలోచించొద్దు, ఏ విషయాలు ఆలోచించొద్దు, ఏది మనసులో పెట్టుకోవద్దు. నీకు వినబడిన వాక్యము నువ్వు నీ దేవుడు తప్ప ఇక ఏది మనసులోకి రానివద్దు. ఎవరు ఈ సహవాసం నుంచి, రొట్టె కార్యక్రమం సహవాసం నుంచి బయటకు పోవద్దు. ఈ బాధ్యత కలిగిన అమూల్యమైన దాంట్లో పాల్గొనండి. అలానే ఏకీపించండి. దేవా, 5 సార్లు నిర్దోషి అని తేల్చిన సిలువ వేయమనే కేకలే ఆ రోజు గెలిచాయి తండ్రి. మేము అక్కడున్నా మేము అదే అంటాం తండ్రి. మేమేం తీసిపోయే వాళ్ళం ఏం కాదు. తినే చేతుల్నే నరకాలను కోరుకునే మనుషులు దేవా. మనుషులుగా తండ్రి మంచిని చూడలేని కళ్ళు తండ్రి మాకు. ఆ రోజు పిలాతు నిలబడి అడిగాడు, నేనేం చేయాలి అని. ఒకటి స్వీకరించాలి లేదా సిలువ వేయాలి. ఆ ప్రశ్న ఈ రోజుకి మిగిలిపోయింది. విశ్వాసులుగా మా ముందుకు ఈ ప్రశ్న వచ్చింది, ఈయనేం చేయాలి? రాజుగా స్వీకరించాలా? ఈయన రాజుగా వస్తే ఈయన దగ్గర మేము బానిసగా ఉండలేమని ఆయన సిలువ వేసేయండి అని మేము చెప్పేయాలా? ఆ ప్రశ్న ఇంకా మా కళ్ళ ముందు ఉంది దేవా. సత్యం అంటే ఏంటి అడిగాడు, కానీ సత్యాన్ని నేర్చుకోవడానికి సమయం కేటాయించలేదు, ధనాన్ని కేటాయించలేదు, ఏ పరుగులు చేయలేదు తండ్రి. కేవలం ప్రశ్నించి మాత్రమే ఉండిపోయాడు. రోజు సత్యం విలువ ఎవరికీ తెలియదు తండ్రి. సత్యమే జీవింపజేస్తుందన్న ఆ యొక్క శక్తి ఎవరికి తెలియదు తండ్రి. సత్యం వినే వాళ్ళు లేరు, నేర్చుకునే వాళ్ళు లేరు, బోధిస్తే స్వీకరించే వాళ్ళు లేరు, మార్చుకునే వాళ్ళు లేరు. ఇది నిజమే అని అంగీకరించి ఈ సత్యానికి నేను ఏం చేయాలని తండ్రి వారి హృదయాలు చింపుకుని మీ పాదాల మీద పడేవాళ్ళు లేరు తండ్రి. అందుకే పిలాతు ఎలాంటివాడో మేము కూడా అలాంటి వారు. నాకు అధికారం ఉంది, నేను అలాగా, నేను ఇది అది అని పిలాతు ఎలాగైతే డాంబికానికి గొప్పలకు పోయాడో ఈరోజు కూడా తండ్రి మాలా ఉంది తేవా, అది బతికే ఉంది. నేను నాకు ఈ డాంబికమైన మాటలు మా కళ్ళ ముందు ఇంకా ఉన్నాయి తండ్రి. అందుకేనేమో నజరేయుడు యేసుడు మాకు ఇంకా అర్థం కావట్లేదు. విలువైన మాటలు మాకు అందించారు. వచ్చే వారం కూడా మాతో మాట్లాడండి. మా కళ్ళ ముందు జరిగినట్టే సిలువ మాకు కనబడుతుంది తండ్రి. మా కళ్ళ ముందే ఆయన కొడుతున్నట్టు మాకు అనిపిస్తుంది. మా కళ్ళ ముందే బలవంతంగా ముళ్ళు తండ్రి ఆయనకి గుచ్చినట్టు మాకు తెలుస్తుంది తండ్రి. ఇది చాలా అన్యాయం. ఆయన యందు ఏ నేరం లేదని తెలిసినా తండ్రి గోనిపట్ట గప్పి చూడలేనంత రక్తపు ముద్దగా ఆయన మార్చేశారు తండ్రి. చరిత్రలో జరిగిన అన్యాయపు తీర్పు తండ్రి. ఇది అందరికీ తెలిసే జరిగింది, ఎవరికి తెలియదు అనడానికి లేదు. ఆయన మంచోడని తెలుసు. ఆయనను తండ్రి సిలువేసే వరకు వాళ్ళ మనస్సులో మనశ్శాంతిగా లేదు. మాతో ఉండండి, మాతో మాట్లాడండి, మాతో తండ్రి సిలువ త్యాగం మాకు ఎప్పుడు జ్ఞాపకం చేయండి. ఆమేన్.